నమస్తే. విద్యార్థుల కళ వాళ్ళు ఏమైతే అనుకుంటారో ఆ ర్యాంక్ వచ్చిన రోజు అంతకు మించిన ఖుషి లేదు. చిన్నప్పటి నుంచి అనుకుంటారు, మధ్య వయసులో అనుకుంటారు, చుట్టూ ఉన్న ప్రభావాలను బట్టి కూడా విద్యార్థి వాళ్ళ యొక్క గోల్ని అనుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి చెప్పినటువంటి గురువు ఏ స్థాయిలో మరి విద్యార్థులను తీర్చిదిద్దుతాడంటే ఆయన చెప్పేదానికంటే విద్యార్థులు ర్యాంకులు వచ్చినప్పుడే ఆయనకు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ఉన్నతమైనటువంటి ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారు. సో ఈరోజు మరి యూపీఎస్సీ ఈ రిజల్ట్ రావడం చేత చాలామంది కూడా విద్యార్థులు ర్యాంకులు తీసుకోవడం తెలంగాణ ప్రాంతం నుంచి కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ముఖ్యంగా మరి ముఖ్య భూమిక పోషించినటువంటి డైరెక్టర్ మరి గడియారం వెంకటేశ్వర గారు ప్రస్తుతం గడియారం వివేకానంద గారు ప్రస్తుతం వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది అంటే ఎంత బాగా చెప్పినప్పటికీ కూడా విద్యార్థికి మంచి ర్యాంక్ వస్తేనే ఉపయోగం అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా రిజల్ట్ వచ్చినప్పుడు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అదే మాకు ఇన్స్పిరేషన్ కూడా. అంటే మేము ఏదైతే స్ట్రాటజీస్ వాళ్ళకి చెప్తుంటామో అవి వర్క్ అయితేనే జనరలీ రిజల్ట్ పాజిటివ్గా వస్తుందని మాకు అనిపిస్తుంటుంది అనమాట. సో రిజల్ట్ డే ఏంటంటే ఓకే, మేమైతే స్ట్రాటజీస్ చెప్పామో అవన్నీ నిజంగా పిల్లలకి హెల్ప్ అవుతున్నాయని మాకు కూడా ఒక మిర్రర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మంచి రిజల్ట్ వచ్చింది ఈసారి, మీ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి కూడా వచ్చారు. సో ముందుగా అచీవ్ చేసుకుంటారా స్టూడెంట్స్, లేకపోతే వాళ్ళని గ్రాప్స్ ఎలా చేస్తుంటారు మీరు? అంటే గ్రాస్ప్ అంటే ఏంటంటే ఒకటి, మార్కెట్లో మాకున్న క్రెడెన్షియల్స్ని బట్టి స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తారనమాట. నా ఒపీనియన్లో ఏంటంటే ఇంటర్వ్యూ దాకా వచ్చిన పిల్లలందరికీ క్యాపబిలిటీ వైజ్ ఇంచుమించు ఒకటే ఉంటుందన్నమాట. సో మాకు కూడా అర్థమవుతుంది, అంటే వాళ్ళ ఆన్సర్స్ని చూశాక, తర్వాత కొన్ని క్వశ్చన్స్ మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్స్ని బట్టి టెస్ట్ సిరీస్ అని ఉంటాయన్నమాట. వాటిల్లో ఆ క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చే రిప్లై, వీటిని బట్టి మాకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. చాలా వరకు అంటే ఒక 80 to 90% వరకు మేము ఈ ర్యాంకర్, ఇతను పొటెన్షియల్ ర్యాంకర్ అని అనుకున్న వాళ్ళందరికీ ర్యాంక్స్ వస్తుంటాయి అన్నమాట. బట్ కొంతమంది మిస్ అవుతుంటారు కూడా. వీళ్ళకి తప్పకుండా వస్తుంది అనుకుంటాం, కొంతమంది మిస్ అవుతుంటాయి. బట్ దట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ. ఫస్ట్ మీరు ఎలాంటి అంశాలను విద్యార్థులకు తీసుకెళ్తుంటారు? అంటే అంశాలు అంటే ఒకటి, యూపీఎస్సీకి డిఫైన్డ్ సిలబస్ ఉంటుందన్నమాట. సో ఓరియంటేషన్ ఎక్కువ కూడా ఏంటంటే సిలబస్ బౌండరీస్కి తగ్గట్టు ఉంటుందన్నమాట. కానీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో సక్సెస్కి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెయిన్స్ అనే ఫేజ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ అనే ఫేజ్ ఉంటుంది. ఆ మెయిన్స్ ఫేజ్లో ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జనరలీ నా ఇన్స్టిట్యూట్ కానివ్వండి, మేము ఐఎమ్ మోర్ నోన్ ఫర్ మై మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆస్పెక్ట్ పైన నేను ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంటాను. ఎందుకంటే అల్టిమేట్గా ర్యాంక్ డిసైడ్ చేసేది అదే కాబట్టి. ఎంత వివిధ ప్రాంతాల నుంచి చాలామంది స్టూడెంట్స్ వస్తుంటారు, ఒక్కొక్కరు ఒక తీరుగా ఉంటారు కదా. అందరినీ అదే గ్రాఫ్స్ తోటి, అంటే ఏమంటే పక్కన కూర్చున్న వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తుంటారు, అలా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తుంటారు? అంటే లైక్ స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళ టెంపర్మెంట్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ పర్సనాలిటీ ఒకలాగా ఉంటుంది. యాజ్ ఎ ఫ్యాకల్టీ మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అందరి డిమాండ్స్, అందరి పొటెన్షియల్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇండివిజువల్గా 1-on-1 సెషన్స్కి కూర్చున్నప్పుడు ఆ స్టూడెంట్ పొటెన్షియల్ ఏంటి, ఆ స్టూడెంట్స్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అర్థం అవుతుంది. దానికి తగ్గట్టు గైడ్ చేస్తూ ఉంటాము. అండ్ మీరన్నట్టు డిస్ట్రాక్షన్స్ అంటారా, అన్ని కెరియర్స్లో ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే జనరల్లీ సివిల్ సర్వీస్కి వచ్చే పిల్లలు కొంచెం మెచ్యూర్డ్గానే ఉంటారు. ఏజ్ వైజ్ కూడా కొంచెం అడల్ట్ పిల్లలే వస్తారు కాబట్టి సో వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళని ఎలా డిస్ట్రాక్షన్స్ నుంచి గైడ్ చేసుకోవాలి అనేది దే ఆర్ నాలెడ్జబుల్ ఇనఫ్ అనమాట. మీరు ఎలాంటి బుక్స్ రిఫర్ చేసుకొని మరి స్టూడెంట్స్కి చెప్తుంటారు? అంటే నేను జనరలీ ఆంథ్రపాలజీ అనే ఆప్షనల్ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. ఇది కాకుండా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని కూడా పిల్లల్ని గైడ్ చేస్తుంటాను. ఆంథ్రపాలజీకి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి మార్కెట్లో. సో ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయిపోతుంటాము. అండ్ జనరల్ స్టడీస్ అంటారా ఎక్కువ న్యూస్ పేపర్స్ని బేస్గా పెట్టుకుంటాము. కరెంట్ అఫైర్స్ మేమే కొన్ని కరెంట్ అఫైర్స్ తయారు చేయించుకుంటాము, లేకుంటే మార్కెట్లో కూడా మంచి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉంటాయి, వీటి బేసిస్ మీద. ఇది కాకుండా యూపీఎస్సీ కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఆ యూపీఎస్సీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవే బేస్గా పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ప్రైమరీ సోర్స్ అయిపోయింది అనమాట. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే స్ట్రిక్ట్గా టెక్స్ట్ బుక్లకే కన్ఫైన్ అవ్వట్లేదు, ఇంటర్నెట్ని కూడా ఎక్స్టెన్సివ్గా వాడుకుంటున్నాం. మీరు ఆంథ్రోపాలజీ చెప్తున్నారు కదా, మీ స్టూడెంట్స్ 3rd ర్యాంక్ వచ్చింది మహబూబ్ నగర్ అన్నట్టు కూడా తెలుస్తుంది, నిజమేనా? 3rd ర్యాంక్ అమ్మాయి నా ఆంథ్రపాలజీ స్టూడెంట్ కాదు, తను నా దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చింది, మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చింది అనమాట. 2 మాక్ ఇంటర్వ్యూస్ చేసింది. బట్ 59th ర్యాంక్ అబ్బాయి మాత్రం ఆంథ్రపాలజీతో నా దగ్గర క్లియర్ చేశాడు. అబ్బాయి పేరు వచ్చేసి బెంజో.
తను కేరళ అబ్బాయి. కేరళలో నాకు తెలిసి ఇప్పటివరకు ఆ అబ్బాయిదే హైయెస్ట్ ర్యాంక్ అనమాట, ఐఏఎస్ అయిపోతాడు ఆ అబ్బాయి. తను నా ఆంథ్రోపాలజీ స్టూడెంట్. ఈ అబ్బాయి కాకుండా 155th ర్యాంక్ ఒక అబ్బాయి ఉన్నాడు, సుశీర్ శ్రీకృష్ణ, మహారాష్ట్ర అబ్బాయి. తను కూడా నా దగ్గర ఆంథ్రోపాలజీ గైడెన్స్ తీసుకున్నాడు. తను కూడా పక్కా ఐఏఎస్ అయిపోతాడు ఈసారి. ఈ ఇయర్ హ్యాపీయా? అంత హ్యాపీ కాదు, ఎందుకంటే ఓవరాల్గా మన హైదరాబాద్కే ఈసారి ర్యాంకులు తక్కువ వచ్చాయి. 100లోపు 3 ర్యాంకులే ఉన్నాయి ఇప్పటివరకు నాకు కనిపించింది. లాస్ట్ ఇయర్ మనకి 8-10 ర్యాంకులు ఉండే అనమాట. మరి ఇది ప్రతిసారి ఇలా జరుగుతుందని కాదు, ఈసారి కొంచెం ర్యాంకుల ట్రెండ్ పెద్దగా బాగాలేదు. బట్ ఐ హోప్ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనం విల్ షో మోర్ ర్యాంక్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు కదా, ఏంది ప్రాబ్లం? ఏం డిస్టింక్షన్ ఉండదండి చదివేవాడికి. ఇప్పుడు నా దగ్గర కూడా ఒక ఆయన ఉంటారు, శ్రీనివాసులు గారు. ఇట్లా చాలామంది తెలుగు మీడియంలో తెలుగులో ప్రిపేర్ అవుతూ చాలామంది క్లియర్ చేస్తుంటారు. లాంగ్వేజ్ బ్యారియర్ ఒక ఏజ్ వచ్చాక లాంగ్వేజ్ బ్యారియర్ అనేది పెద్ద రోల్ ప్లే చేయదు. ఒక సీరియస్ ఆస్పిరెంట్ అనేవాడు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ నుంచి బయటికి రావడానికి వాళ్ళకి పెద్ద టైం పట్టదండి. మీ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేకపోతే ఐఏఎస్ కావాలనుకున్న ఐపీఎస్ కావాలనుకున్న ఏం చెప్తారు మా టీవీ తరపున? అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది గేమ్ ఆఫ్ ఇంటలెక్ట్ కాదనమాట. నాలెడ్జ్ కానీ ఇంటలెక్ట్ కానీ ఇంపార్టెంట్ కాదు, గేమ్ ఆఫ్ ఫోకస్ అనమాట. ఎవళ్ళైతే ఫోకస్ పోగొట్టుకోకుండా కన్సిస్టెంట్గా డిసిప్లైన్డ్గా ఉంటూ చదువుకుంటుంటారు, టైం వేస్ట్ చేయకుండా, వీలైనంత వరకు టైం వేస్ట్ చేయకుండా, ఇలాంటి వాళ్ళందరికీ డెఫినెట్లీ ర్యాంక్ వస్తుందండి. సో ఎవరైనా నేను పెద్ద కాలేజ్ నుంచి రాలేదు, నేను ఐఐటి నుంచి రాలేదు, లేకపోతే నాది సిటీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఇలాంటి ఇన్హిబిషన్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే, ఇలాంటి వాళ్ళకి ర్యాంక్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, విష్ ఆల్ ది బెస్ట్.